విశ్వేశలింగమై ఆవహించరా ధ్వని కలిపి జడదని బలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగున తనుమున నిలిచి చలనమే కలిగించరా విశ్వేశలింగమై కనికరించరా తమునిక పరపర చదివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా శుభములగని గవయముని లిఖితము సతతము అందించరా గ్రహణం విధనం పాపరాత్మల హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై పాపం 2 రోజుల్లో ప్రాక్టీస్ అండి. కేవలం 2 రోజులు మాత్రమే ఆ శివుడి గడప మాత్రమే ప్రాక్టీస్. శివుడి గడప వేసింది కూడా అమ్మాయి అండి గురువులు. ఆకాశలింగమై ఆవహించరా ధ్వని కలిపి జడదని బలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగున తనుమున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై బలికారా ముంచై జలలింగమై ఘోరా పరమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా. వెళ్ళాను అబ్దుల్లా పిలుస్తుంది మళ్ళీ. ఇక పిల్లవాడు సార్ లేదు 3 ఏళ్ళు ఇంకా 25 ఏళ్ళ కావాలి మళ్ళీ నేను.
the blessings from the God, and they are going to give the love, care, and as well as the. మేమందరం మా ఈ జనరేషన్లో ఏమనుకునే వాళ్ళంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలని అనుకునేవాళ్ళం. కానీ మేము చూస్తూనే సారు ఒక శిఖరం ఎక్కేశారు. మేము నెక్స్ట్ ఏ మెట్టు ఎక్కాలని చూస్తుంటే సారు పైనుంచి మమ్మల్ని చూస్తున్నారు. అరే నేను ఇక్కడికి వచ్చేసాను, నా స్టూడెంట్స్ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా రాండి, ఇంకా మీ లిమిట్స్ని పెంచుకోండి అని ఈ 25 ఇయర్స్తో మాకు చెప్తుంటాను. ఐ విల్ డ్రైవ్ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. వెల్ డన్ కిట్టు, మధు, భాస్కర్, ప్రదీప్, సాయిరామ్. డాక్టర్గా ఉన్నాడు, ఫిజియోథెరపీ 2 చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి కదా. దా ఇప్పుడు బిగ్ స్టార్ స్టూడెంట్ అయిన మిస్టర్ సాయిరామ్ ఇప్పుడు కర్ణాటకలో కాలేజీకి, మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. నైట్ నేను ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ వెళ్ళి డ్రైవ్ చేసి మార్నింగ్ వచ్చారు, ఎందుకంటే బిగ్ స్టార్తో అటెండెన్స్ వేసుకోవాలని. అందరికీ నమస్కారం. నేను 2003 నుంచి 2008 వరకు స్కూల్లో చదివాను. సార్తో మాకు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది. సార్ అప్పుడు మేము ఒక 16-17 మెంబర్స్ మాత్రమే క్లాస్లో ఉండేవాళ్ళం. సార్ ఒకటి గుర్తుంది ఏంటంటే, చిన్న ఫోన్ ఉండేది అప్పట్లో, 2004 కీప్యాడ్ ఫోన్ ఉండేది. సార్ దాంట్లో ఒక జోక్ వస్తే ఒకరోజు క్లాస్లో ఆపండి అని చెప్పి ఆ క్లాస్లో జోక్ కూడా చదివించారు. అంత ఎమోషనల్ బాండింగ్. 25th స్కూల్కి 25th యానివర్సరీ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీరందరూ 50 ఇయర్స్ యానివర్సరీ కూడా సార్ మమ్మల్ని పిలవండి, మీకు ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. పిల్లలు ఎదిగినప్పుడు తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులకి ఇంకా ఎక్కువగా పుత్రోత్సాహం ఉంటుంది. అలా వీళ్ళు ఎదుగుతున్నందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కిట్టు నాకు ఈయన అండ, గిద్దలూరులో ఏది కావాలన్నా చాలా ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర మార్ట్ ఓనర్ ఈయన. అన్నదమ్ములు వీళ్ళిద్దరు ట్విన్స్. ఈయన పెద్దోడు, ఈయన చిన్నోడు. ఇంకోటి శ్రీకాంత్ రావాలి, ఎక్కడున్నాడు? ఉన్నాడా? వెళ్ళాడు. ఓకే. మా అందరి పేర్లు గుర్తుపెట్టుకునేందుకు చాలా సంతోషం సార్. నిన్న సార్ నా కొడుకు వస్తే కూడా జూనియర్ భాస్కర్ రైడింగ్ మార్చడానికి మేము బాగా నిజంగా నాకు ఇప్పటికీ భాస్కర్ 10th పాస్ అయినందుకు ఫస్ట్ వాళ్ళ నాన్నతో పాటు నేను చాలా ఆనందపడ్డాను. అంటే నాకు వాడికి నాలెడ్జ్ ఉంది, బట్ రైడింగ్ పాపం కష్టపడేవాడు మా ముందు. దాన్ని తీర్చిదిద్దుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అదొక భయంతో ఉంది. ఇది చదవక కాదు, రైడింగ్ వల్ల ఏమన్నా నష్టపోతాడన్న భయం ఉండింది. మమ్మల్ని గెస్ట్గా ఆహ్వానించినందుకు ముందుగా బ్రహ్మానందరెడ్డి సారు మరియు పద్మా మేడంలకు థ్యాంక్స్ చెప్తున్నాం. సో సాధారణంగా ఒక మేనేజ్మెంట్ దగ్గరికి జాబ్ కోసం టీచర్స్ వెళ్తారు, కానీ మా విషయంలో అది రివర్స్ అయింది. 2008లో మా ఫ్రెండ్ సార్ను నా దగ్గరే తీసుకొచ్చాడు. సారు వాళ్ళకు 10th క్లాస్ వాళ్ళకి సాయంత్రం పూట ట్యూషన్స్ ఒక 1 అవర్ చెప్పడానికి. సో అట్లా మా పరిచయం మొదలైంది. సో అప్పటి నుంచి దాదాపుగా ఒక 5 సంవత్సరాలు నేను ఈవినింగ్ 1 అవర్ పాటు 10th క్లాస్ వాళ్ళకి డౌట్స్ చెప్పడానికి వచ్చేవాడిని. ఇది గొప్ప అని కాదు, కానీ చాలా తక్కువ మందిలో ఉండేటువంటి ఒక అరుదైన లక్షణం. సో పిల్లలకు ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తూ టీచర్ దగ్గరికి ఒక కరస్పాండెంట్ వచ్చాడంటే అది మామూలు విషయం కాదు, అది పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ. సో తర్వాత మేము చాలా సంవత్సరాల పాటు, ఇప్పుడు దాదాపు 17-18 సంవత్సరాల పాటు మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా ఒకటే టాపిక్, పిల్లలకు ఏ విధంగా మంచిగా వాల్యూస్ రావాలి, తర్వాత ఎట్లా మంచి సబ్జెక్ట్ అందించాలి అని.
సో జనరల్గా ఎక్కువ స్కూల్స్ రిజల్ట్ మీద ఫోకస్ పెడతాయి, కానీ ప్రాసెస్ అనేది జెన్యున్గా ఉంటేనే ఆ రిజల్ట్కి మంచి వాల్యూ ఉంటుంది. సో వాళ్ళకు ఇప్పటికి నేను హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ స్కూల్కి రావడం తగ్గించాను, టైం సరిపోవట్లేదని. ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నెక్స్ట్ అకాడమిక్గా ప్రొఫెషనల్గా కాకుండా పర్సనల్గా నాకు సార్ చాలా హెల్ప్ చేశాడు. సో ఈ విషయం పరంగా నేను సభాముఖంగా అందరి ముందు మరొకసారి సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యాంగాలు చెప్తున్నాను. ఒకటి మేనేజ్మెంట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్. నాకు ఇంకొక తమ్ముడు, యాక్చువల్గా మీ అందరికీ తెలియదు ఏంటంటే శివ ఫ్యామిలీతో నాకు పర్సనల్ ఫ్యామిలీ రిలేషన్ ఉంది. శివ చెల్లెలు నా దగ్గర టీచర్గా పనిచేస్తూ ఉద్యోగం వచ్చింది. శివ తమ్ముడితో నాకు మంచి రిలేషన్ ఉంది. అది నేను చేసిన హెల్ప్ కాదు, మన ఫ్యామిలీలో ఒకరికొకరు అంతే. ఇంకొక విషయము, సో సారు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఇంతకుముందు వాళ్ళకి మెటీరియల్స్ ఇచ్చేవాళ్ళు ప్రతి స్కూల్కి టాప్ 3 మెంబర్స్కి. సో ఆ కార్యక్రమం కూడా నేనే నా ద్వారా చేపట్టబడింది. ప్రస్తుతం కూడా ప్రతి గవర్నమెంట్ పాఠశాలకి 10th క్లాస్ స్టూడెంట్స్కి స్టడీ మెటీరియల్ పంపిణీ చేయబడుతున్నాయి. నా మీద ఆ నమ్మకం ఉంచినందుకు మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తున్నా సార్. నెక్స్ట్ సార్ తప్పకుండా సార్ కూర్చోండి. మ్యూజిక్ మనం వాస్తవాన్ని గుర్తించాలి. ఆ వాస్తవం ఇదే, సూర్యాస్తమయం అనేది లేదు. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ ఈవినింగ్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అప్పటికి మన పాఠశాల విద్యార్థులు అందరూ కూడా అలసిపోయి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఇంకోసారి పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు దుర్గా. ఈ పాఠశాల వ్యవస్థాపకుడు శ్రీ డిజి బ్రహ్మానందరెడ్డి గారికి చెల్లెల్ని, అంటే నాకు అన్నయ్య దేవుడిచ్చిన అన్నయ్య, నన్ను మరదలుగా ఆడపడుచుగా భావించేటువంటి పద్మ మేడంకి చాలా దగ్గరి బంధం ఏర్పడింది మాకు. ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయ్యాను, అవసరంతో జాయిన్ అయ్యాను. మా నాన్నగారు 2006లో ఎక్స్పైర్ అయితే తప్పనిసరి అయ్యి ఇంట్లో అన్న, నేను, మురళీకృష్ణ అన్న స్కూల్ అసిస్టెంట్ టీచరు, తప్పనిసరి అయ్యి నేను ఇక్కడ స్కూల్లో వర్క్ చేయడానికి వచ్చాను. నెక్స్ట్ పై చదువులకు వెళ్ళకుండా. కానీ ఫస్ట్ వచ్చినప్పుడు భయం, ఎలా ముందుకు వెళ్ళాలి, డెడికేషన్తో చేయాలనే తపన ఉంది, కానీ ఎలా ముందుకు వెళ్ళాలి అనుకునేదాన్ని. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు ఇక్కడ చేయడం చాలా అంటే చాలా గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా మొదటి పాఠశాల, నా మొదటి తరగతి, నా మొదటి బోధన, నా మొదటి అనుభవం. అదేవిధంగా ఇంకా సగర్వంగా చెప్పుకునేటువంటిది ఏంటంటే, మీ అందరి ముందుకు చాలా సంవత్సరాలుగా, అంటే 2007 నాకు జూలై 10వ తారీఖు మన డైరెక్టర్ మేడం పద్మావతి మేడం నాకు మొదటి శాలరీ ఇచ్చారు. ఆ శాలరీలో ఒక నోటు నేను ఇప్పటికీ దాచిపెట్టుకున్నాను. ఆ నోటు మీ అందరికీ చూపిస్తాను. మొదటి జీతం మేడం గారి చేతుల మీదుగా తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఈ మొదటి పాఠశాల నాకు ఎన్నో అనుభవాలను ఇచ్చింది, పునాది వేసింది కూడా. నన్ను ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక మంచి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దడమే కాకుండా ఒక మంచి వ్యక్తిత్వాన్ని కూడా రూపుదిద్దింది. ఆ తర్వాత డిఎస్సి రాయడం, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఎన్నికవడం, అక్కడి నుంచి స్కూల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపించింది. మిగతా స్కూల్స్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను ప్రైవేట్ స్కూల్లో, ఒకే స్కూల్లో ఇక్కడే వర్క్ చేశాను. ఇక్కడ నుంచి గవర్నమెంట్ టీచర్గా జాబ్ వచ్చింది.
ఇక్కడ టీచర్స్ని సార్ వాళ్ళు ఒక మంచి బంధుత్వంగా చూసుకుంటారనమాట. మంచి రిలేషన్ ఉంటుంది, అది ఎప్పటికీ మర్చిపోలేము. అంత హ్యాపీ ఫీల్ అనమాట. ఆ తర్వాత వేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ చదివే వాళ్ళు అయితేనేమి, అప్కమింగ్ 8th 9th 10th హూఎవర్ ఇది ఒక ప్రణాళిక వేసుకొని దానికి తగ్గట్టు ఆ లక్ష్య సాధనకు బాగా కృషి చేయండి. ధైర్యంతో ముందుకెళ్ళండి, భయాన్ని వదిలేయండి. రీసెంట్గా Under 19 ఎవరినైనా గెలిచింది? ఎవరు? ఓకే, వెరీ గుడ్. హూ ఇస్ ద ప్లేయర్? నాకు బాగా నచ్చుతుంది దుర్గాలో. ఇలానే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను చెల్లి. నేను ఒక మాజీ సైనికుడు, అంటే డిఫెన్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళను మాజీ సైనికుడు. సరే, ఏదేమైనా నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేవీకి వెళ్ళి రిటైర్ అయిన తర్వాత నా క్లాస్మేట్స్ చాలామంది టీచర్లుగా పనిచేస్తున్నారు. నేను అప్పటికే, అంటే నేను బయటకు వచ్చేటప్పటికే వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు. సో వాళ్ళని చూసి నేనెందుకు మళ్ళా టీచర్ కాకూడదు అనే కసితో ఎలా అయినా వాళ్ళతో పాటు పోటీ పడాలి అనే ఒక లక్ష్యంతో నేను బీఈడీలో చేరాను. నా బీఈడీ టైంలోనే నా దగ్గరికి వచ్చి వై కాంట్ యు వర్క్ ఇన్ అవర్ స్కూల్ అని నన్ను తీసుకొచ్చారు. నేను ఈ స్కూల్లో చేరిన తర్వాత నా టీచింగ్ ఎక్స్పీరియన్సు, నా యొక్క ఎఫర్ట్ వల్లనే నేను 2006 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా మా తోటి టీచర్లు, అంటే మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికి కొంతమంది ఎడ్జిటీలుగా చేస్తున్నారు, సెకండ్ ఇయర్ టీచర్గా చేస్తున్నారు. వాళ్ళకంటే నేనే ముందుగా స్కూల్ అసిస్టెంట్ అయ్యాను. అంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది నేను ఈ సూర్య విద్యానికేతన్ ఏదైతే మన సూర్య విద్యానికేతన్లో నేను పనిచేస్తానో ఆ టైంలో సార్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక్కడ మంచిగా టీచింగ్ చేయబట్టి ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఈ యొక్క డిఎస్సి 2006 పోస్ట్ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత కూడా సార్ నన్ను వదలలేదు. ఇక్కడ నేను ఫస్ట్ పోస్టింగ్ ఉయ్యాలవాడ, అంటే ఉయ్యాలవాడలో పనిచేస్తున్నప్పుడు కూడా సార్ నన్ను వదలకుండా నీకు ఈవినింగ్ టైం ఉంటుంది కదా, అక్కడ వచ్చి నీ సబ్జెక్ట్ను యూటిలైజ్ చేసుకో, మన పిల్లలకు ఉపయోగపడతారంటే నేను మళ్ళా జాబ్ చేస్తూ కూడా కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా అలానే చదువుతా అన్నాడు. హరి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ మేడం. మందిలో ఒక మంచి మిత్రుడు, తమ్ముడు కూడా, ఎందుకంటే నాకంటే వయసులో చిన్నోడు. నన్ను చాలా ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తుల్లో వెంకటేశ్వర రెడ్డి. స్కూల్లో మ్యాథ్స్ నేర్పించడంలో తన యొక్క కృషి నాకు బాగా నచ్చింది. అంతేకాకుండా మా బంధం ఇంకా చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతా ఉంది. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడాల్సిందిగా కోరుతాను. మేము స్కూల్లో చేరినప్పుడు ఆ స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 240 మాత్రమే. ఒక 4 ఇయర్స్ అక్కడ పనిచేశాము. మేడం గారు వచ్చేసి మా బ్యాచ్మేటే. వాళ్ళ ఇంట్లో ఎన్నోసార్లు, అంటే ఆయన కరెస్పాండెంట్గా ఉన్నా కానీ ఎన్నోసార్లు భోజనం చేశాము. సార్తో వెళ్ళి సినిమాలకు వెళ్ళాము, అంటే రెస్టారెంట్ కూడా చాలాసార్లు వెళ్ళాము సార్. అంత క్లోజ్గా ఉన్నాము.
ఇప్పటికి కూడా అదే చదువుతో ఎక్కడున్నా పలకరిస్తారు సార్. మేడం ప్రతిసారి కనిపించిన ప్రతిసారి చెప్తూ ఉంటుంది, ఒకసారి ఫ్యామిలీతో ఇంటికి రండి అయ్యా అని. కానీ మేడం ప్రతిసారి చెప్తాను, ఈసారి తప్పకుండా వస్తాను మేడం అని చెప్తాను. ప్రతిసారి అదే చెప్తున్నాం కానీ ఎప్పుడు రాలేకపోతున్నాం. ఏమనుకోవద్దు మేడం, నిజంగా మమ్మల్ని గుర్తుపెట్టుకుని, అంటే మామూలు కూడా టచ్లో ఉంటారు సారు. సార్తో చాలా ఆర్థిక వ్యవహారాలు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకొని అదే పనిగా 2 సార్లు కాల్ చేసి చెప్పారు, తప్పకుండా వస్తుంది సార్ అని చెప్పాము. బాకీలు ఇచ్చేది తీర్చుకోలేని రుణం అదే చెప్తుంది. నిజంగా ఆ రోజుల్లో అసలు ఎట్లా పని చేశామో కానీ సార్ అప్పుడు అనేవాడు మీరు చాలా కష్టపడ్డారని. కానీ మాకైతే ఎప్పుడు అనిపించలేదు సార్ కష్టపడినట్టు కూడా. అంత క్లోజ్గా తిరిగేవాళ్ళం, ఆయన కరస్పాండెంట్ లాగా ఎప్పుడు అనిపించలేదు సార్. నేను మిగతా వాళ్ళకు కూడా అదే చెప్తాను సార్, బయట మా ఫ్రెండ్స్ ఎవరైనా కనిపించినా అదే మాట చెప్తాను. కరస్పాండెంట్ అంటే సూర్య స్కూల్ బ్రహ్మానంద రెడ్డి సార్ లాగా ఉండాలి. అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు 25 ఇయర్స్ అయినా కానీ వాళ్ళు ఇప్పటికి కూడా అదే స్టేజ్లో అదే విధంగా డెవలప్ అవుతూ ఉన్నారు అని చెప్తాను సార్. ఎవరికైనా కానీ అట్లా ఉండాలి సార్. టీచర్స్ తోటి, స్టాఫ్ తోటి మన కాడ సబ్జెక్ట్ ఉంటే సార్ వాళ్ళు పువ్వులో పెట్టి చూసుకుంటారు సార్. పిల్లలకు కూడా నేనైతే ఏం చెప్పను, ఎందుకంటే సారు ఇట్లాంటి విషయాల్లో ఆరితేరిన వ్యక్తి. వాళ్ళు బాగా చదువుతారు, ఇష్టపడి చదవండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. భవిష్యత్తులో మీ అమ్మా నాన్నలు మెచ్చేలాగా, మీ టీచర్లు, మీ ఉపాధ్యాయులు, మీ స్కూల్ గర్వపడేలాగా మోరల్ వాల్యూస్తో మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూర్య విద్యానికేతన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అధినేత లవింగ్లీ రాజు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాస్. గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమం సూర్య విద్యానికేతన్ సిల్వర్ జూబ్లీ 2వ రోజు కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా నన్ను ఆహ్వానించినటువంటి సూర్య విద్యానికేతన్ అధినేత డీజీ బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే డైరెక్టర్ పద్మావతి మేడం గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా నేను ఇక్కడ గెస్ట్ కాదు, నేను ఎప్పుడు గెస్ట్గా హ్యాపీగా అస్సలు ఫీల్ కాడే ప్రసక్తే కాదు. ఎందుకంటే ది రిలేషన్ బిట్వీన్ డీజీపీఆర్ అండ్ రాజు అన్మెజరబుల్. ఇంత విలువనే కొలిచేది కాదు. వాస్తవంగా ఇందాక శివసార్ చెప్పినట్టుగా మన ఒక ఉద్యోగం కావాలి, ఒక పని చేయాలి అంటే మనమే వీళ్ళు ఒక రెజ్యూమ్ ఇవ్వాలి. రెజ్యూమ్ ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడు పిలుస్తారని చెప్పి చూడాలి. మరి వాస్తవంగా నేను 2000 సంవత్సరంలో బీఈడీ కంప్లీట్ చేసుకున్నాను. 2001 నుంచి 2004 వరకు మాంటీ స్టోర్లో హెడ్ మాస్టర్గా పనిచేశాను. ఆ తర్వాత సూర్య విద్యానికేతన్ అధినేతే స్వయాన బ్రహ్మారెడ్డి సారు, ఫ్రెండ్ వెంకటేశ్వర రెడ్డి, అలాగే ఎంఈఓగా రిటైర్డ్ అయ్యి అప్పుడే సీనియర్గా ఉన్నటువంటి బలరాం రెడ్డి సార్ మా ఇంటికి వచ్చి, రాజు నువ్వు తప్పకుండా మా కాలేజీకి రావాలి, స్కూల్కి రావాలి, మీరు ఒక బ్యాచ్ లాగా ఉంటే మన స్కూల్ ఒక స్థాయికి వెళ్ళిపోతుంది అని చెప్పిన మాట ఈ రోజుకు నాకు గుర్తుంది. అదే మాట ప్రకారంగా మేము ఆ రోజు స్కూల్లో పనిచేసేటప్పుడు ఎంత మంచి రిలేషన్ అంటే, యాక్చువల్గా స్టాఫ్ ఎక్కడ ఉంటే కొంచెం రీసెంట్ చేశారు. 2004 నుంచి 2008 వరకు నేను ఇదే స్కూల్లో పనిచేశాను. నేను పనిచేసిన సమయంలో స్ట్రెంత్ చాలా తక్కువగా ఉన్నది. అయితే అప్పటికే ఇస్తారు ఒక వ్యాన్ కానీ ఆటో కానీ స్కూల్కు లేవు. నేను అక్కడికి వచ్చిన తర్వాతనే అటు గుడిమెట్ట, కొత్తపల్లి, అంగిరెడ్డిపల్లి, ఎడవల్లి, రంగారెడ్డిపల్లి ఈ ఏరియాకి మొత్తం ఆటోలు పెట్టాం. ఆటోలు పెట్టి అట్లాగా మా వంతు 100% కృషి చేశాము. యాక్చువల్గా మాట నేను చెప్పడం కాదు, కానీ ఈ స్కూల్ యొక్క అభివృద్ధిలో 100% నేను వర్క్ చేశాను. మరి నాతో పాటు ఉన్న కొలీగ్స్ కూడా, ముఖ్యంగా వెంకటేశ్వర రెడ్డి, హరి సారు, ప్లస్ శివ సారు, అలాగే బిఎన్ఆర్, బాలనాగరెడ్డి సార్,
ప్లస్ దుర్గా మేడం, ఇంకా ఆల్రెడీ ఇక్కడ మేడం వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పనిచేసిన వాళ్ళు. ఎంత మంచి అండర్స్టాండింగ్ అంటే అంత మంచి బాండింగ్తో ఉన్నటువంటి స్కూల్ ఇది. జనరల్గా నేను ఒక లేట్ వచ్చినా కూడా ఎప్పుడు కూడా సార్ నా విషయంలో నన్నే కాదు ఎవరిని కూడా నువ్వు లేటుగా వచ్చినావని క్వశ్చన్ చేయడు. అది చాలా బాగా నచ్చింది నాకు ఆ రోజులలో. అంతే అంకిత భావంతో ఎక్స్ట్రా పని చేయాలనే తపన ప్రతి స్టాఫ్కు కలిగేది. సో ఈ విధంగా విద్యా సంస్థను మేము ముందుకు తీసుకెళ్ళడం 100% సక్సెస్ అవుతాము. దానికి కారణం ఏంటంటే అంకిత భావము, దృఢ సంకల్పము, నిడారంభరత, ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధ, అంతే అంకిత భావంతో పనిచేసే స్టాఫ్, వీరందరి యొక్క కలగతోనే ఈ యొక్క సూర్య స్కూల్ ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో సందేహం లేదు. మరి నేను ఇక్కడ పనిచేసిన తర్వాత 2008లో దీప్తి వొకేషనల్ జూనియర్ కళాశాల పెట్టేశాను. ఆ టైంలో యాక్చువల్గా మా ఇద్దరి మీద బాండింగ్ ఒక స్కూల్ కూడా పెట్టాలని ఒక ప్రదేశం కూడా వెళ్ళి చూసి వచ్చాము. తర్వాత ఇక్కడ లేని కాలేజ్ ఏదైనా పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి నేను దీప్తి వొకేషనల్ పెట్టాను. ఆ తర్వాత రాజు పారామెడికల్ అని చెప్పేసి ఒక పారామెడికల్ కాలేజ్ తెచ్చాను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో. ఆ తర్వాత సాయి వొకేషనల్ కాలేజ్ తెచ్చాము. ఈరోజు దేవుడి దయ వల్ల నంద్యాల, ఖమ్మం, మార్కాపులో కూడా పారామెడికల్ కాలేజీలు పెట్టి ఈరోజు హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. మరి దీనికి ముఖ్యంగా ఏంటంటే బేసికల్గా మనం ఎక్కడైతే ఏమైతే నేర్చుకుంటామో, ఒక ఫౌండేషన్ నేర్చుకుంటామో, ఒక ఆత్మీయ అనుబంధం అనేది బంధంతో ఎలా అయితే మనం ఏమైతే సాధించాలనుకుంటామో మనస్సాక్షిగా చేసి ఏ పనైనా ముందుకెళ్ళగలుగుతాం. అంతే అంకిత భావంతో నేను చెప్పే విద్యార్థులకు ముఖ్య మాట, మీరు జాబ్ కొట్టడం కాదు. నా యొక్క థాట్ ఎట్లా ఉందంటే మనం ఎప్పుడు కూడా 10 మందికి ఉపాధి కల్పించే విధంగానే ఉండాలి. వై షుడ్ నాట్ స్టార్ట్ ఎనీ స్మాల్ ఇండస్ట్రీ టు ప్రొవైడ్ అట్లీస్ట్ 20 మెంబర్స్ పర్ మంత్ శాలరీ. ఒక 20 మందికి మనం ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదు, ఆ రూట్లో మనం ఎందుకు ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి ప్రతి విద్యార్థి ఆలోచన చేయండి. అప్పుడు మనం హ్యాపీగా చాలా ముందుకెళ్తాం. ఒక్కరు బ్రతకడం కాదు, 10 మంది బ్రతకాలనే సంకల్పంతో ముందుకెళ్ళమని చెప్తున్నాను విద్యార్థులకి. మరి విద్యార్థులను ఉద్దేశించి ఒక చిన్న మాట చెప్తాను. వాస్తవంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి విద్యార్థి లక్షాధికారులు, కోటీశ్వరులు ఇక్కడ ఎవరు లేరు నాకు తెలిసి. మన ప్రాంతం గ్రామీణ ప్రాంతాలు మంచి తల్లిదండ్రుల కష్టం మీద మంచి స్టోరీ చెప్తాడు. అల్యూమిని స్టూడెంట్స్ కోసం రిక్వెస్ట్ చేశాను. వాళ్ళందరూ ఇక్కడ డాన్స్ మీద ఉంది కాబట్టి రాజుకి ఇప్పుడు సన్మానం చేస్తాం. మాలని ఇబ్బంది అయితే
తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఐఐటి గోవాలో చదివాడు, మంచి డిసిప్లిన్ స్టూడెంట్. ఆ బ్యాచ్లన్నింటిలో కూడా రోల్ మోడల్గా ఉన్నటువంటి రఘునాథ్ దీన్ని నేర్పించి ఒక రోజుని మీరే నిర్ణయించి ఈ సభలో ఇప్పుడే అనౌన్స్ చేయండి. ప్రతి సంవత్సరం ఆ రోజు ఒక హాలిడే రోజే పెట్టుకుందాం. పొంగల్కి అందరూ ఊర్లోకి వస్తారు కాబట్టి ఆ పొంగల్లో వచ్చే ఫస్ట్ సండే పెట్టేసుకుంటే, అది పర్మనెంట్గా ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటే మేము కూడా మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ రోజు మార్చుకొని ఈడ ప్రోగ్రామ్ సెట్ చేయడానికి పెడతాం. అదే సార్, సేమ్ పొంగల్ హాలిడేస్లో సండే ఫస్ట్ సండేగా డిసైడ్ చేసుకుంటే బెటర్ సార్. And I want to thank Padma Miss also. Padma Miss is my first teacher when I joined here in 2nd class. From 2nd class to 10th class, I studied here, and always these two people encouraged me in my journey throughout. I will be thankful to you always throughout my life. Thank you, sir. థ్యాంక్ యూ రఘు. రఘు స్టూడెంట్ అని చెప్పుకోవడానికి కరెస్పాండెంట్గా నేను లేదా టీచర్గా పద్మ ఇద్దరము చాలా గర్వపడతా ఉన్నాం. అలానే నువ్వు మీ నెక్స్ట్ మీ తమ్ముళ్ళందరికీ చెల్లెళ్ళందరికీ మార్గదర్శనం వహించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని కోరుకుంటాను. 2017 10th బ్యాచ్. ఇక్కడ 2017 బ్యాచ్కి ఒక స్పెషాలిటీ ఉంది. అందరూ 2001 బార్న్. 2001 సూర్య స్కూల్ కూడా పుట్టింది. 2026 25 ఇయర్స్. మా బ్యాచ్ అందరికీ 25 ఇయర్స్. ఈ స్కూల్ మేము పుట్టినప్పుడు పుట్టింది, మాతో పాటు తిరుగుతుంది. అది 2001 మేడం. బార్న్ 2001 మేడం. కోఆర్డినేషన్ మోహన్, వెల్ డన్. ఇంకోటి ఏంటంటే నాకు పర్సనల్గా స్కూల్తో ఉన్న బాండింగ్ 2 minutes షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేడం సార్ ఇద్దరితో ఉంది మాకు పర్సనల్గా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను స్కూల్ జాయిన్ అయింది నర్సరీ. 13 ఇయర్స్ ఒకే స్కూల్లో చదివాను. నేను నర్సరీ నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. ఎక్కడికి మారను కూడా మారలేదు. మధ్యలో 1-2 ఇయర్లు మిగతా వాళ్ళు ఎవరైనా మారి ఉండొచ్చాము, కానీ స్కూలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 13 ఇయర్స్ ఇక్కడే చదివాను. తర్వాత సార్తో మేడంతో మాకున్న పర్సనల్ బాండింగ్, కొద్దిగా ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఎవరినైనా ఇంట్లో తల్లిదండ్రి కూర్చోబెట్టుకొని చదివిస్తారు. నిజమా అబద్ధమా? తల్లిదండ్రి ఇంట్లో కూర్చోబెట్టుకొని ట్యూషన్లు చెప్తారు, చదివిస్తారు, ఏదైనా చదవకుంటే అడుగుతారు, రాయలేదు ఏందని అడుగుతారు. కానీ మాకు నా పర్సనల్ ఒపీనియన్, నాకు మా అన్నకి, మా బ్రదర్ చరణ్, మా అన్న, నేను ఇద్దరం ఇదే స్కూల్లో చదివాము. నేను మా అన్న ఇద్దరం ఇదే స్కూల్లో చదివాము. సారు మేడం ఏంటంటే, మా తల్లిదండ్రి మమ్మల్ని చదివినరా లేదా అని అడగలేదు. అంటే వాళ్ళు చదివించే వాళ్ళే, అంటే ఇంట్లో కూర్చోబెట్టుకొని చదివించేంత ఇది లేదు వాళ్ళకి ఎవరికి. ఐ మీన్ తెలియదు కదా, తెలియక వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టుకొని ఇది చదవాలి, ఇలా చదవాలని చెప్పేవాళ్ళు కాదు. ఆ రోల్ మా లైఫ్లో ఎవరు తీసుకున్నారంటే, మా బిగ్ సార్, మా పద్మ మేడం తీసుకున్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను, 25 ఇయర్స్ ఇక్కడ చదివినా అసలు నేను స్కూల్ గురించి చెప్పాలన్నా ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్, కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా అమ్మ మా నాన్న కూడా నాకు ఏదో చెప్పలేదు, అలాంటిది సార్ వాళ్ళు మమ్మల్ని అంత బాగా చూసుకున్నారు. కాబట్టి ఏం మాట్లాడాలన్నా కొద్దిగా టెన్షన్ ఉంది, ఏమన్నా చెప్పాలి ప్రాక్టికల్గా. ఫస్ట్ పాయింట్, చదువుకునేటప్పుడు మీరు బట్టి పట్టద్దు, సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదవండి అని చెప్పేవాళ్ళు సార్. అదే మాట నేను ఫాలో అయినట్లే నాకు ఎక్కడికి వెళ్ళినా నేను చదువు మీద, అంటే బట్టి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలనేది కాకుండా టాపిక్ గురించి నేర్చుకోవాలనే ఇదితో చదివాను అనమాట. కాబట్టి దానివల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను. తర్వాత రెండో మాట, ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ మాట సార్ చెప్పినట్టు కూడా మా బ్యాచ్లో ఎవరికి గుర్తుండదు. ఓకే, సార్ ఒకసారి ఒక మాట చెప్పారు, మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా 6 months అయినా బతకగలిగే కెపాసిటీ ప్రతి ఒక్కరూ తెచ్చుకోవాలని చెప్పి నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక స్పీచ్ ఇస్తా, సార్ మధ్యలో ఈ మాట చెప్పారు మాకు. నాకు ఆ రోజు అర్థం కాలేదు, సార్ ఎందుకు ఈ మాట చెప్తున్నారనేది ఆ మాట అర్థం కాలేదు. ఆ మాట నాకు ఎప్పుడు అర్థమైందంటే, లాక్డౌన్ సిచ్యువేషన్లో అర్థమైంది. మనం ఇంట్లో నుంచి బయటికి రాకుండా నాకు ఆ రోజు గుర్తొచ్చింది,
మా స్కూల్లో చదువుకునేటప్పుడు మా బిగ్ సార్ చెప్పేవాళ్ళు 6 months ఇంట్లో నుంచి బయటికి రాకుండా మనిషి బతకగలగాలి అనే మాట నాకు ఆ రోజు ఎందుకు సార్ ఎంత దూరదృష్టితో ఆలోచించారంటే అలాంటి సార్ ఉండడం మనందరూ అదృష్టం అనమాట. దాని గురించి అంత ఆలోచించే వాళ్ళు పిల్లలు. ఇప్పుడు సచివాలయంలో జాబ్ చేస్తా ఉన్నాడు, అది ఒకటి చెప్పకుండా అన్ని చెప్పేస్తున్నాడు. సచివాలయం అవును మేడం, సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్గా నేను జాబ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మా బ్యాచ్లో ఫస్ట్ జాబ్ వచ్చింది నాకే 2019లో. థ్యాంక్స్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. సో కంగ్రాచులేషన్ సార్, సిల్వర్ జూబ్లీ అందరం కలుస్తున్నాం. సో ఫస్ట్లీ నా పేరు పర్వేజ్, ఐఎమ్ 27 పాస్ అవుట్ బ్యాచ్. సో 6th క్లాస్ నుంచి నేను ఇక్కడే జాయిన్ అయినా. 1st to 5th వేరే స్కూల్, అక్కడి నుంచి బయటికి రావాలంటే కొంచెం టెన్స్డ్ ఉండే, వేరే స్కూల్కి వెళ్తాం అని చెప్పి ఫస్ట్ టైం ఒక ఎంట్రన్స్ చిన్న టెస్ట్ పెడతారు. ఆ టైంలో సరిగ్గా కూడా ఇవ్వలేకపోయిండే. అంటే అప్పుడు ఆ టైంలో లక్కీ ఏంటంటే సార్ ఉన్నారు, సార్ అండ్ బలరామిడి సార్. సో ఆ సార్ బలరామిడి సార్ లైక్ మోటివేట్ చేశారు, స్కూల్ ఇలా ఉంటుంది, ఇలా మనం చదవాలి, ఇలా గ్రో అవ్వాలని. దాని తర్వాత నెక్స్ట్ 6th క్లాస్లో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. సో నాకు ఒక ఇట్స్ ఏ స్మాల్ మూమెంట్, లైక్ 6th క్లాస్లో అందరూ స్పీచెస్ ఇస్తారు. ఆన్ ద ఎండ్ ఆఫ్ డే ఐ హ్యావ్ గివెన్ స్పీచ్ బట్ ఐఎమ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద లిస్ట్. బట్ సార్ ఒక ఛాన్స్ ఇచ్చారు. సార్ ఏం చేశారంటే నెక్స్ట్ రిపబ్లిక్ డేకి ఫస్ట్ ఛాన్స్ నాకే ఇచ్చారు. లైక్ ఓకే, అప్పుడు ఒక మాట చెప్పారు. సో నీకు ప్రామిస్ చేశాను కదా ఇండిపెండెన్స్ డే రోజు ఫస్ట్ స్పీచ్ నీతోనే చెప్పిస్తానని. సో అప్పుడు అనిపించింది ఓకే, స్టూడెంట్స్లా చూడారు సార్, తన సొంత ఫ్యామిలీలా చూసుకుంటారు అందరినీ, నాట్ ఈవెన్ ఎనీ పర్సన్, నో బయాస్. సార్ ఒక్కరే కాదు, ఈవెన్ లోయర్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ వరకు ప్రతి ఫ్యాకల్టీ అలానే చూసుకుంటారు. Hi everyone, good evening to respected teachers and fellow friends and everyone present here. My name is Priyanka. I have completed my school and I would like to invite our principal sir from the faith of the school, and I would thank to our principal sir for the overall support and guidance throughout the school life. Because of them we are only grown up our lives and our school also grown as well. And I am very happy to I am really very happy to be here after few years back and seeing this school celebrates 25th anniversary. I am really very proud to be part. నేను మ్యామ్ సార్ మాకు చాలా క్లోజ్. 9th లో మ్యామ్ మాకు కెమిస్ట్రీ టీచ్ చేశారు, 10th లో సార్ మాకు సైన్స్ టీచ్ చేసేవాళ్ళు. చాలా తక్కువ అనుబంధం ఉంది కానీ చాలా మెమొరీస్ ఉన్నాయి. నా స్కూల్ లైఫ్లో ది బెస్ట్ స్కూల్ అంటేనే సూర్య. నేను చెప్పాల్సింది ఒక్కటే, అది స్టూడెంట్స్కి, డోంట్ రన్ బిహైండ్ మార్క్స్. బికాస్ మాకు ఈ స్టేజ్కి వచ్చాక తెలిసింది మార్క్స్కి అసలు వాల్యూ ఉండదు. ఆల్ ద వాల్యూ ఇస్ ఫర్ నాలెడ్జ్. మీరు ఫ్యూచర్లో ఒక స్టేజ్కి వెళ్ళాక ఎవరు మీ మార్క్స్ అడగరు. ఏ ఇంటర్వ్యూస్లోనూ మీకు ఈ పర్సెంటేజ్ వచ్చింది, ఆ పర్సెంటేజ్ అని చెప్పేసి ఎవరు అడగరు. జస్ట్ మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది మనం మాత్రమే చూస్తారు. సో రన్ బిహైండ్ ది నాలెడ్జ్, నాట్ బిహైండ్ ది మార్క్స్. అండ్ నేను 2010 పాస్ అవుట్. ఇక్కడ నేను 2001 నుంచి 2010 వరకు చదివాను. సో 2010 పాస్ అవుట్ బ్యాచ్. సో ఇప్పటి వరకు ఎవరైతే డిగ్నిటరీస్ అంటే ఉన్నారన్నారు కదా టీచర్స్, వాళ్ళందరి దగ్గర చదువుకున్న వాళ్ళమే మేమందరము, మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఇవాళ ఒకటి చీఫ్ గెస్ట్ వీళ్ళు అవుతే, ఇంకొక చీఫ్ గెస్ట్ యాక్చువల్గా ఈ పిల్లలు, వీళ్ళ స్కిట్స్, ఐ మీన్ డాన్సెస్ ఇవన్నీ చూసాము, ప్రాప్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సో ఐ థింక్ దిస్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఈ స్కూల్లో మేము అంటే ఆల్రెడీ అందరు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయట్లేదు. సో ఈ స్కూల్ నుంచే ఒకటి మాకు నేర్పించింది మా పేరెంట్స్ అయితే, తర్వాత అన్నీ ఇక్కడే నేర్చుకున్నాము. మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఇలా ఉన్నాము అంటే వల్ల బుద్ధి చెప్పగలం ఈ స్కూల్ వల్లే అని, అండ్ మా టీచర్స్ వల్ల. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. యా, నేను ఇక్కడ 2010 పాస్డ్ అవుట్ బ్యాచ్. సో నేను ఇక్కడ 2010 పాస్డ్ అవుట్ బ్యాచ్. సో ఇక్కడ
చాలా రోజుల తర్వాత ఇక్కడ అందరినీ మా సార్ వాళ్ళని చూడడం చాలా హ్యాపీగా ఉంది. రాజా సార్ కానీ, వెంకటేశ్వర సార్ కానీ, హరి సార్ కానీ, బాలారెడ్డి సార్. సో ఆఫ్టర్ 10th తర్వాత వీళ్ళందరినీ ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ.
ఇట్స్ అవుట్స్టాండింగ్ ఈ పిల్లలు చాలా చక్కగా ప్రదర్శన చేశారు. గట్టిగా చెప్పగలిగిన బ్యాచ్ వారి స్కూల్ మీద ప్రేమను వ్యక్తపరచడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి కూడా శుభాశిష్యులు. Good evening everyone and congratulations all the Surya family for celebrating 25 years of ఇలాగే ఇంకా చాలా 50 ఇయర్స్ అలా ఇంకా చాలా ఇయర్స్ అలానే సెలబ్రేషన్స్ చేయాలని చెప్పి విష్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ లార్జ్ సూర్య ఫ్యామిలీ. థ్యాంక్ యూ సూర్య ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కాదు, మీరు బుల్లెట్ చూస్తున్నారు అంతే. ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తుంది. గన్ను నుంచి బుల్లెట్ని చూడాలి. చెప్పండి కొట్టాలని. డిగ్రీ సాఫ్ట్వేర్ ఇద్దరు, హౌస్ వైఫ్ ఒకరు. ఈ బ్యాచ్లో నిన్నటి నుంచి ఎరగదీస్తున్న కావ్య కూడా ఇదే బ్యాచ్. చక్కగా వీరందరూ ఇక్కడ చదువుకొని మంచి స్థాయిలో ఉన్నందుకు పాఠశాలకు కూడా ఎంతో సంతోషం అమ్మా. మాకు ఫిజిక్స్కి వచ్చేవాళ్ళు అండ్ వీ వర్ ఇన్ 8th స్టాండర్డ్. మ్యామ్ షీ వెంట్ అండర్ అ సర్జరీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. హార్డ్లీ ఏ సర్జరీ అయినా అట్లీస్ట్ 1 వీక్ రికవరీకి తీసుకుంటారు. కానీ వితిన్ 2 days లైక్ ఆ మ్యామ్కి అవసరం లేదు రావడానికి. షీ కెన్ టేక్ రెస్ట్, అదర్ ఫ్యాకల్టీ కెన్ రీప్లేస్ హర్. బట్ ఆ డెడికేషన్తో షీ కేమ్ బ్యాక్. షీ వాజ్ లైక్ లేదు నేను సిలబస్ కంప్లీట్ చేస్తాను, రెస్ట్ అండ్ ఆల్ ఇట్స్ నాట్ నెసెసరీ యాజ్ ఆఫ్ నౌ. లైక్ she's an inspiration like which many of you doesn't know that, and we are forever grateful to be a student of them. And yeah, thank you. గట్టిగా చప్పట్లతో Nothing more but I want to share my bond with Big Sir and Big Ma'am. We used to call them as Big Sir and Big Ma'am. మా బ్యాచ్కి ఉన్న అదృష్టం ఏంటిదంటే సార్ అండ్ మ్యామ్ మాకు టీచింగ్కి వచ్చేవాళ్ళు. సార్తో ఒక టైప్ ఆఫ్ అనుబంధం ఉంది, మేడంతో నాకు ఒక టైప్ ఆఫ్ అనుబంధం ఉంది. సార్ యూస్ టు ఎంకరేజ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను ఇంత మంచి కమ్యూనికేషన్ కానీ ఇంత బ్రేవ్గా మీ అందరి ముందు నిలబడగలుగుతున్నా అంటే అది సార్ ఇచ్చిన ఎంకరేజ్మెంటే. అలానే మ్యామ్ ప్రతి విషయంలో కావ్య నువ్వు చేయొచ్చు కదా, నువ్వు ఫార్వర్డ్ రావచ్చు కదా, నువ్వు చేస్తావు కదా. యాజ్ అ మేడం వాళ్ళ కూతుర్ని ఎలా చూసుకునే వాళ్ళు, మా క్లాస్లో నన్ను మేడం అలానే చూసుకునేది. థ్యాంక్ యూ సార్ ఫర్ వాట్ ఎవర్ యూ గేవ్ అస్. ఇట్స్ అ వెరీ ప్లెజర్ ఫర్ అస్. అండ్ వన్ మోర్ థింగ్, when I came for the interview to join as a teacher, సార్కి నా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇన్విటేషన్ ఇవ్వనీకి వెళ్ళినప్పుడు సార్ నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు, నువ్వు ఎప్పటికైనా టీచింగ్ ఫీల్డ్లో రావాలనేసి. సార్ ఇచ్చిన బ్లెస్సింగ్ లాగానే టుడే ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ అ టీచర్. ఇట్స్ అ గ్రేట్ హానర్ ఫర్ మీ and I'm very proud to be a alumni student and as a faculty of Surya Vidyaniketan. Thank you sir. Sun is also studied here. ఓ వారి ఇంకా పెడుతున్నావా బాను, ఎప్పుడు పోతాం నా ఊళ్ళో కొన్ని అక్క. ఇక పొద్దునే మొదలు పెట్టావా నీ బాసుగాల తెల్లారుతుంటాదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చెంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత పొలగం ఉన్నట్టురా. సెల్లగాలి మోసుకొచ్చేరా సేను సెలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మాపులు కాల్వ గట్టలు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల గోడ గట్టలి గోడల పల్లె చెరువుల
సిగ్గులేదు ఇంకా అత్తరు మీతో. ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడ మాటలు వచ్చిపోయే కాళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి. Wow, it's a wonderful performance. Give a big round of applause. They neatly explained about the village life.